మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్నటి దినం ఎంపీబీ సోదరుడు శేఖర్ యాదవ్ మరి కొంతమంది నా మీద అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఎవరైనా కానీ ఆరోపణలు, ఒక ఆటో డ్రైవరు అలాని వ్యక్తి ఇది చేస్తానంటే ఎవరన్నా పొద్దుటూరు ప్రజలు నమ్ముతారేమో కానీ, వాళ్ళు చెప్తే అసత్యాన్ని, అవినీతిని గురించి వాళ్ళు చెప్తే దయ్యాలు వేదాలు జరిగినట్టుంటాయి. ఒక ఆటోవాడు చెప్పినా ఎవడన్నా కొంతమంది నమ్ముతారు అబద్ధాన్ని. మీరు చెప్తే, అవినీతి గురించి మీరు చెప్తే దయ్యాలు వేదాలు జరిగినట్టుంటాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఇష్టానురాశంగా వారి బుద్ధి పుట్టినట్టు చేసినారు. అసలు పోలీస్ స్టేషన్కి పోవాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా, అట్లా నడిపినటువంటి వారు ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీ గురించి సిగ్గు లేకోకుండా మాట్లాడతారు. పొద్దుటూరు ప్రజలకు, ముఖ్యంగా కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలకు వారి గురించి నేను ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. అయినా కానీ నా యొక్క విషయం ఈ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇలాంటి వాళ్ళు పెట్టినారు ఏదో అనే దానికి పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు చెప్పేదానికి. ఎందుకంటే మైదుకూరు రోడ్లో గత 50 సంవత్సరాల నుండి ఎవరు చేయనటువంటి అభివృద్ధిని చేసినానో లేదో ఆఫీసర్లను కానీ, అధికారులను కానీ, ఆర్ఎండ్బీఓలను కానీ అడగండి, చెప్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ 50 సంవత్సరాల నుండి ఎవరు ఆ రోడ్డు వెడల్పు చేసేదానికి ధైర్యం చాలక కామ్గా ఉన్నారు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి బంకులు తీసేయలేక చాలా మంది పని మొదలు పెట్టలేక ఊరుకున్నారు. అట్లాంటిది నేను ఎట్లాంటి సమస్యలు లేకుండా తీసింటే, అక్కడ బంకులు లేకుండా తీసింటేనే ఈ రోజు ఆర్టీసీ బస్టాండ్ అనేది ఒకటి కనిపిస్తాను. మీరు అన్నట్టు నీళ్లు చూపించినావు, ఫోటోలు తీసుకొని చూపించినావు, చాలా సంతోషమేనా బాబు. ఎక్కడైనా కానీ వర్షం వస్తే రాత్రి కానీ మరుసటి రాత్రి కానీ నీళ్లు ఉంటాయి. రామేశ్వరం నుండి వచ్చే నీళ్ళు అవి. రామేశ్వరం మొత్తం ప్రొద్దుటూరు నుండి అక్కడ పెద్ద వర్షం పడితే ఆ నీళ్ళన్నీ వచ్చి అక్కడ స్టోర్ అయ్యి ఇట వెళ్తాయి, టీచర్స్ కాలనీలో నుంచి వెళ్తాయి. అక్కడ మోరి చిన్నది అయిపోయింది. గతంలో ఉన్నటువంటిది అది ఇప్పుడు మోరి ఊరికి చిన్నదైంది. అది 2-3 రోజుల్లో తీస్తారు, పగలగొడతారు, తీస్తారు. ఎక్కడే కానీ సమస్య ఉండదు. ఈ నీళ్లు సినీ అబ్బు కానింటి వచ్చే నీళ్లు వాటర్ పోకపోవడం, ఆ మోరిలోంటి పోకపోవడం ఇక మైదుకూరు రోడ్లోకి డైవర్ట్ అయినాయి. మైదుకూరు రోడ్లో నీళ్లు కాదు నాయన బాబు. నువ్వు ఎంపీపీగా ఉన్నావు, నువ్వు వచ్చి చూడి, అధికారులను తోలుకొని వచ్చి చూడి. మైదుకూరు రోడ్లో నీళ్లు వర్షం కాదాయి. మీరున్నటువంటి సోములవారపల్లె, రామేశ్వరం నుండి వచ్చేటటువంటి వాటర్ అవి పోక రిలయన్స్ బంకు కాడికి డైవర్ట్ అయ్యి వచ్చేసినాయి. అక్కడ నీళ్లు పోకపోయడం. ఈ రోజు అన్ని తీపిచ్చాము. త్వరలోనే ఆ మోరి పగలగొడతాము. మోరి పగలగొట్టి కూడా చేస్తాం. కొన్ని మైదుకూరు రోడ్లలో నేను చేసినటువంటి పని నీ బుద్ధి పుట్టినటువంటి ఇంజనీర్లను చూపించుకో. ఆర్ఎండ్బీ వాళ్ళని కాదు, ఎక్కడైనా కానీ స్పెషల్ ఇంజనీర్లను పిలిపించుకో. నేను చేసిన పని ఎవరైనా తప్పు కట్టే ఇంకా బాగలేదు ఈ పని అని చెప్పమని నేను చెప్తా చేస్తాను. నువ్వు అన్నావు అవినీతి, కోట్లు భరించినామని. ఎవరైనా రోడ్డు వెడల్పు చేసేటప్పుడు కోట్ల రూపాయలు, నువ్వు మరి మైదుకూరు రోడ్డు అంతా ఈ వల్ల ఆ వల్ల వెడల్పు చేశావు. ఎన్ని వందల కోట్లు తీసుకున్నామా? ఎన్ని కోట్లు తీసుకున్నాను? నేను కొట్టేటప్పుడు ప్రతి ఒక్కసాట మార్కింగ్ వేసిన కానింటి ఎక్కువే కొట్టాను. గవర్నమెంట్ స్థలం కానించి వాళ్ళు ఏదో నా ముందు అవమానంతో ఎవరే కానీ నోరెత్తలేదు, వచ్చి దగ్గరుండి కొట్టించుకొని పోయినారు. వాళ్ళు మరి వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలా. న్యాయం చేసినాడో ఎక్కడైతే చూపించు. పలానోళ్ళకి నువ్వు స్థలం ఇచ్చిపెట్టి నువ్వు కొట్టినావు అని చూపించు. నువ్వు ఎంపీపీ కదా, రా, నువ్వు ఈ రోజు రా చూసుకో. అయినా నీ గురించి మాట్లాడాల్సిన అనవసరం నేను, ఎందుకంటే నా మీద నువ్వు బురదలు చూస్తున్నావు. రాబోయే పంచాయతీ ఎలక్షన్ లో ఇతను బ్లైమ్ చేయాలా, ఇతను ఇబ్బంది పెట్టాలా అనే నీ సర్వ ప్రయత్నాలు చేసినావు. ఏం చేసినావు నువ్వు?
మత్స్యకాలంలో ఏం చేసినావు నాన్న? డిపాజిట్లు రావన్నావు. నీ సరంగా మా అంతా తెప్పించుకున్నావు. మట్ కావాలని గుట్ కావాలని బెట్టింగ్ చేసేవాళ్ళు ఎవరు అందరినీ పిలిపించుకొని నా మీదకి విసిగొలిపావు. వచ్చినావు, నువ్వు ఠికానా వేసినావు, నీ సరంగా మా వాళ్ళందరూ వచ్చినారు. ఏం చేసినావు? నేను నా కుటుంబమే ప్రచారం చేసి గెలిచినాం. అట్లాగే ఉంటాయి. నువ్వు ఇప్పుడు ఎన్ని అసత్యమైనటువంటి ఆరోపణలు చేసి ప్రజల్లో నన్ను చెడ్డ పేరు తేవాలని చూస్తున్నావు. మా కొత్తపల్లె పంచాయతీ ప్రజలు కానీ నేను కానీ ఎప్పుడైనా మమ్మల్ని అభిమానిస్తారు, ఆదరిస్తారు, గౌరవిస్తారు. గతంలో కూడా మా అన్నను ఎట్లా గౌరవించారో మమ్మల్ని అట్లా గౌరవిస్తారు. నువ్వు అన్నావు ఏదో 200 ప్యాకెట్లు బియ్యం ఇస్తున్నారంట, ఇమ్మన్నా అన్న. ఎవరు నాయన చూపురా బాబు బియ్యము. ఇప్పుడు సర్పంచ్ పదవి 4 ఏళ్ళప్పుడు వచ్చింది. నేను గత 10-15 ఏళ్ల ముందు భోజనాలు పెడతానా బాబు, సల్లేంద్రాలు పెడుతున్నాను. ఏం కావాల్సిన నాకు చేతనంత వరకు మా ఫ్రెండ్ జ్ఞాపకార్థమో మా అన్నగారి జ్ఞాపకార్థమో సల్లిందర్లు పెట్టినాను. ఇప్పుడు ఈ మధ్య 4 సంవత్సరాలప్పుడే నాకు పంచాయతీ సర్పంచ్ వచ్చింది. గతంలో 10 సంవత్సరాలప్పుడు కూడా అమృతానగర్ నేను సొంత ట్రాక్టర్లు పెట్టి వాటర్ తిన్నాను బాబు. నీకు తెలిసిన నువ్వు ఏ రోజన్నా ఎవరికైనా ఒక 10 రూపాయలు దాన ధర్మాలు చేసినావా? నువ్వు మాట్లాడతాను. నువ్వు ఎన్ని ఎకరాలు నువ్వు సోమవారపల్లిలో ఎన్ని ఎకరాలు అనాథరజులుగా స్మగ్లింగ్ చేసినట్టు చేసి నువ్వు వెంచర్లు వేసినావో అది కూడా అన్ని బయట వస్తాయి. ఎందుకు నేను అన్ని ఊరుకో ఉన్నాను? నీ బుద్ధి పుట్టినట్టు రా. కోట్లు నాకేదో 3 కోట్లు వస్తాయంట పంచాయతీలో. అది ఎంత ఏమన్నా చూడండి ఆయన బాబు. ఎలాంటిది నువ్వు చేసేటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు అవినీతి నిరోధులు కాదు. ఈ పంచాయతీలో నువ్వు అన్నట్టు పంచాయతీలో డబ్బులు లేవు. ఇంత పెద్ద పంచాయతీలో ఈ పంచాయతీకి డబ్బులు ఎట్లా వస్తాయి తెలుసా? నీకు తెలుసు, నువ్వేదో నేను పెద్ద మొదలు తింటూ ఉన్నాను, నేను సర్పంచ్గా ఉన్నానని అంటున్నావు. రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీ ఈ పంచాయతీకి మూలం. 25 నెలలు అయింది, ₹1 డబ్బులు రాలేదు. అలాగే కూడా ఎవరైనా ప్లాన్ అప్రూవల్ చేసుకుంటే ఆ కుడాకు సంబంధించినటువంటి ప్లాన్ అప్రూవల్ డబ్బులు కూడా 25 నెలలు పైన అయింది, డబ్బులు లేవు. ఈ పంచాయతీలకు మూలాధారణము, ఇంత పెద్ద పంచాయతీకి మూలాధారణము ఈ 2 సంస్థలు. ఇవి రాలేదు, పంచాయతీలు లేదు. అయినా కూడా నేను పని చేస్తానే ఉన్నా. ఎంత ఏడాడ పనులు చేసింది నువ్వు చూసురా. నువ్వేం చేసినావు చూపించు, నాకు అర్థం కాదు. ఏదో నువ్వు అంటున్నావు నేను ఏదో పెద్ద సెలిగినామని. ఏంటి సెలిగినావు? ప్రకాశ్ నగర్ విన్నావు, బృందావనం చేస్తా అన్నావు, సొంత నిధులతో పెడతా అని చెప్పి చేయించారు మీ బాస్కు. అక్కడ ఏం చేశారు? వర్క్ మొదలు పెట్టారు, చేసినారు. కొంత బిల్లులు చేసుకున్నారు. అలాగే వివేకానంద నగర్ అదే మాట. కొత్త కానపల్లెలకు మా సొంత ఊర్లోకి వచ్చినావు, వచ్చి ఏమన్నా ఈ కానపల్లెను బృందావనం చేస్తా అన్నావు. అక్కడ వచ్చినటువంటి ఫండ్స్ ₹1 క్యాన్సిల్ చేయించినారు బాబు. అమృతానగర్లో ₹3 కోట్ల మైన వర్క్ అడ్డ రోడ్లకు అవి వచ్చినట్టు కూడా క్యాన్సిల్ చేయించినారు. అది ఎవరు చేయించినారో కూడా తెలుసుకో. ఒకవేళ నాకంటే పెద్ద పోస్టులో ఉన్నావు నువ్వు ఎంపీగా, ఏమైనా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే ఇప్పుడు ఎందుకు లేదు మైదుగూరులో నేను చేపిస్తానని నువ్వు వచ్చి నాయన చేపించు. నీ వల్ల ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, మైదుగూరు రోడ్లో లెఫ్ట్ సైడ్ ఉంది. నా లెఫ్ట్ సైడ్ కూడా కొంత వరకు మా మండి బజార్ వరకు నేను చేసిన. ఈ హోటల్ నువ్వు చేసి ఒక 10 కోట్లు తింటావో 20 కోట్లు తింటావో తిన్నాయినా వచ్చి తిను అంటే ఇస్తారు కదా. నన్ను అంటున్నావు కదా డబ్బులు ఇచ్చినారు, డబ్బులు తీసుకున్నారు, దండుకున్నావు అని. ఎక్కడే కానీ నువ్వు రా, నిరూపించు నువ్వు చేసి మాట్లాడు. ఊరికి ఇష్టానుసారం ప్రజల్లో గతంలో నాకు తెలిసి సంవత్సరం రోజుల నుండి ఏ టీ బంకుల్లో కూడా నా మీద ఏమైనా నీకేమైనా నిద్రల్లో కూడా నేను కనిపిస్తానా? నీకు కళలో నిద్రలో కూడా నేను కనిపిస్తానా? ఇంకైనా ఇది లేదు చూపించినా కదా. నేనేందో ఎందుకు అనవసరమైనట్టు చేస్తావు? నేను ఏదో నువ్వు యాడ్నింటి వచ్చినావు, ఈ పొలిమేరు కాదు, ఈ ఊరు కాదు, ఎక్కడి నుంటో వలస వచ్చినావు. వలస వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు? ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించినావు? మేమెట్లున్నాం, ఏం సంపాదించాం రా చూపించు పబ్లిక్. ఎన్ని కోట్లు సంపాదించినావు అక్రమార్కంగా. నువ్వు చేయలేనట్టు ఎన్ని ఉన్నాయి, చేసినట్టు ఎన్నున్నాయి. ప్రతి ఒక్కటి ఇల్లీగల్ గా చేసినావు. నువ్వు నీ గుండెల మీద చేసుకొని చెప్పు, నేను ఫలాని పని చేయలేదు అని చెప్పు. మట్కా గుట్ట నీ బుద్ధి పుట్టినట్టు చేసినావు. చేయరాని పనులన్నీ చేసి కోట్లు సంపాదించి మళ్ళీ నన్నంటావు. ప్రజల్లో ఇది చేయాలా, నా గురించి చెడ్డగా చెప్పాలా, నీ బుద్ధి పుట్టినట్టు చెప్పుకోనైనా నేను ఇదే నీకు చెప్పడం లాస్ట్. నీ బుద్ధి పుట్టినట్టు చెప్పుకో, నీ బుద్ధి పుట్టినట్టు చేసుకో. ఎందుకంటే నువ్వు నిన్న పెట్టినావు కనుక, నేను ఈరోజు పెట్టాల్సిన ధర్మం ఉంది కనుక, ప్రజలకు తెలియజేయాల్సిన ధర్మం ఉంది కనుక నేను చెప్పి చేస్తున్నాను. నేను అవినీతి పరునైతే కొన్ని 100 ఇండ్లు కట్టించి ఇచ్చినాం. అప్పుడు ఎట్లున్నది? నేను రాకముందు కొత్తపల్లి పంచాయతీ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది నువ్వు చూసుకో.
గతంలో కొంత చేస్తా వచ్చినారు. ఇప్పుడు నేను వచ్చినామంటే ముందుండి ఎవరు ఇల్లు కట్టుకుంటున్నారు, ఎవరు అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, ఎన్ని అపార్ట్మెంట్లు కట్టినారో చూడమని. గతంలో ఈ 30-40 సంవత్సరాల నుండి ఎట్లున్నది పంచాయతీ, ఇప్పుడు ఎట్లుంది? అనవసరమైనది చేయడం, మాట్లాడడం భావ్యం కాదు. నీకు ఇదే చెప్పడం. నువ్వు రా, ఏదైనా చిన్న పనులు ఉంటే నీకు కూడా హక్కు ఉంది. నువ్వు సోమవారపల్లెకి ఒక్కనికే కాదు, నువ్వు మండలాధ్యక్షునివి, ఒరుగోల మండలానికి అంతా నువ్వు అధ్యక్షునివి. నువ్వు ఏమైనా పెట్టి చేయించు, అంతేగాని అనవసరమైనది అసత్య ఆరోపణలు చేయడం, మీరు మాట్లాడితే అసలు దయ్యాలు వేదాలు తిన్నట్టే ఉంటుంది మీరు చెప్పడం, అవినీతి గురించి చెప్పడం. అంతకంటే ఇంక నేనేం చెప్పదలుచుకోలేదు. ఇక సోమవారపల్లెలో కూడా దాదాపు గవర్నమెంట్ స్థలాలు భూములు పెన్షన్ వేసి నువ్వు అమ్మినావని చెప్పి 5 రూపాయలు వెలుగులోకి తెస్తాము. నువ్వు ఇందాక ఇంకొకటి అన్నావు, పంచాయతీ ఆఫీసులో కూర్చుంటావు, సంతకాలు పెడతావు, ఇచ్చిన డబ్బులని ఎవరో నాకు చూపించినైనా నేను దగ్గరుండి వాళ్ళకు టీ తాపించి కాఫీ తాపించి ఒక పర్మిషన్ కానీ ఏదైనా ఇస్తాను. నాకు సార్ నువ్వు చెప్పాల్సిన, నాకు నీతి చెప్పాల్సిన అవసరం లేదు. అవినీతి పరుడు నీతి గురించి మాట్లాడడం ఎంత ఆశాస్పదం ఉంది. నువ్వు మాట్లాడమా అవినీతి గురించి? ఎంత చాలా అవమానకరమైనటువంటి విషయం. ఏంటా ఊరికి మాట్లాడి చెప్పినారు కదా, అంతా మాట్లాడి చెప్పినారు కదా నా గురించి. ఈరోజు వచ్చి నువ్వు అన్నావు మా మైపూర్ రోడ్లో అస్తవ్యస్తంగా తయారు చేసినావు, నా స్వార్థం కోసం తయారు చేసినావు, దాంట్లో డబ్బులు ఎంత వచ్చింది ఏం కథ అనేది కూడా నీకు తెలుస్తుంది. నువ్వు ఎంపీగా పనిచేసినావు, సర్పంచ్గా పనిచేసినావు, ఇది ఏంది కథ? ఈ కడప నుండి తిరుపతి నుండి కూడా వచ్చి అక్కడ ఆ వర్క్ చూసుకొని పోయి అక్కడ ఇదే ఫార్ములా చేసి పెట్టినారు అక్కడ కాలువ. నువ్వు మాట్లాడతావు మైదుపూర్ రోడ్లో నీ మున్సిపాలిటీలో నువ్వు వర్క్ ఎట్లా చేసినావు? బీసీఎస్ఆర్ లాడ్జ్ కానీ నేను వర్క్ ఎట్లా చేసినా? నువ్వే వచ్చి చూసుకో. నీకు 4 సార్ల కొద్దిగా చేయకోకుండా ఉన్నాయి, అక్కడ ట్రాన్స్ఫారాలు ఉన్నాయి, ఆ ట్రాన్స్ఫారాలు తీసేసే చేయాలని చెప్పి గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు మన ఎమ్మెల్యే గారితో కూడా సంప్రదించడం జరిగింది. ఆయన కూడా ఎలక్ట్రికల్ డిఈ గారితో సంప్రదించడం జరిగింది. త్వరలో ఆ పని అయిపోతుంది, చాలా బాగా జరుగుతుంది. ఇతను చెప్పేంత మాత్రాన ఎవరు నమ్ముతారనేది నాకైతే తెలియదు. అతను ఇది విషయం. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.